లైనక్స్ సర్వర్ లాంచ్ చేయాలంటే ఈ విపిసిలో లాంచ్ చేయలేం. దీనికంటే ఒక సపరేట్ సర్వీస్ ఉంది. ఆ సర్వీసే EC2, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. దీని గురించి సపరేట్ క్లాస్ చెప్తామా? ప్రస్తుతానికి ఏంటంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మనం క్రియేట్ చేశాం కదా, వీటిని ఎలా యూజ్ చేసుకొని మనం సర్వర్ లాంచ్ చేస్తాం అనేది మాత్రమే చెప్తున్నా. సెలెక్ట్ ఆన్ EC2. ఓకే, ఇన్స్టాన్స్. ప్రస్తుతానికి మన కాడ ఎటువంటి ఇన్స్టాన్స్ లేవు. ఇన్స్టాన్స్ అన్నా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాన్స్ అన్నా, సర్వర్స్ అన్నా, వర్చువల్ మిషన్స్ అన్నా, ఇవన్నీ సేమ్ కామన్ వర్డ్. ఓకే, ఏదైనా ఒకటే అమ్మా, సర్వర్స్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, అండ్ వర్చువల్ మిషన్ అన్నా. ఓకే, ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకున్నారు. ల్యాప్టాప్ కావాలి అంటే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ మీరు ల్యాప్టాప్ ఎందుకు కొనాలి, ఏ పర్పస్తో మీరు ల్యాప్టాప్ కొనాలి, ఆ పర్పస్ని మీరు ఐడెంటిఫై చేసి, ఇప్పుడు మీకు ఆ పర్పస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏ ల్యాప్టాప్ అయితే అవసరమో, ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత హార్డ్ డిస్క్ ఉండాలి, గ్రాఫిక్స్ కార్డ్ ఏమైనా ఉండాలన్నా, మీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్లైన్లో చూడడం కానీ, లేదా ఏదైనా స్టోర్కి వెళ్ళి వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడేం చేస్తాడు, ఆ కాన్ఫిగరేషన్ తగ్గట్టు మీ వర్క్ పరంగా ఏవైతే బెటర్ ఉన్నాయో అవి వాడు చూపిస్తాడు. దాంట్లో మీకు నచ్చిన ల్యాప్టాప్ని మీరు కొంటారు. లేదు ఆన్లైన్ అయితే మీకు ఏదైతే నచ్చితే, ఒక్క నిమిషం, వితౌట్ సెక్యూరిటీ గ్రూప్ వీ కెన్ కనెక్ట్ EC2. రోహిత్ ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. హలో, చెప్పండి రోహిత్. అంటే సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా EC2 కనెక్ట్ చేసాను సార్. మీరు ఎలా అంటున్నా అంటే సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయకుండా EC2 కనెక్ట్ చేస్తే, అంటే రౌట్ టేబుల్స్ అంతా క్రియేట్ చేసి, ఇంటర్నెట్ గేట్వేస్ అంతా క్రియేట్ చేసి డైరెక్ట్ EC2 కనెక్ట్ చేసి. ఎస్ ఇప్పుడు మీరు ఏ వర్క్ చేసినా మీ కాడ ఏటీఎం కార్డు ఉంది. మీ కాలేజ్ మొత్తం అందరికి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్తావా? సార్, సింపుల్. వితౌట్ సెక్యూరిటీతో మనం ఎన్ని క్రియేట్ చేసినా ఏం లాభం? క్లియర్. ఎండ్ ఆఫ్ ది డే మన పర్సనల్ లైఫ్కి ఎలాగైతే సెక్యూరిటీ ఉండాలనో, కంపెనీస్లో ఉన్న ప్రతి దానికి సెక్యూరిటీ ఉండాలి. వితౌట్ సెక్యూరిటీ మనం ఏం క్రియేట్ చేసినా నో యూస్, మన జాబ్ పోవడం తప్ప ఏముండదు. ఓకే, సెక్యూరిటీ అండ్ దెన్ కంపెనీ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ మీ యొక్క డేటా కూడా, లైకే మీ డేటా ఎంత ఇంపార్టెంట్ అమ్మా? సింపుల్గా ఎక్కడివైనా ఫోన్ నెంబర్ ఇస్తారే, ఆధార్ కార్డ్ నెంబర్లు ఇస్తున్నారు, ఆ డేటా సేల్ చేస్తారు. ఓకే, ఏపీలో ఉన్న డేటా కొనాలి అనుకుంటే దాన్ని కొన్ని వేల మందికి 10,000 అని, 1,00,000 అని, 1,50,000 అని ఇలా సేల్ చేస్తూ ఉంటారు. కాబట్టి డేటా చాలా ఇంపార్టెంట్, అందుకే సెక్యూరిటీ కూడా ఉండాలి. వితౌట్ సెక్యూరిటీలో మీరు సర్వర్స్ ఎన్ని క్రియేట్ చేసినా నో యూస్. చూపిస్తా, సర్వర్ క్రియేట్ చేసిన మీకు అర్థమవుతుంది వితౌట్ సెక్యూరిటీతో క్రియేట్ చేయొచ్చా చేయలేమా అనేది. ఓకేనా రోహిత్? ఓకే, మీకు నచ్చిన విధంగా మీ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మీ కాన్ఫిగరేషన్ అనేది సెటప్ చేస్తాం. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఒక క్లయింట్కి మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ మనకు అసైన్ చేశారు, ఆ ప్రాజెక్ట్కి తగ్గ సర్వర్స్ ఏవి కావాలి, ఆ ప్రాజెక్ట్ తగ్గ ల్యాప్టాప్స్ ఏవి కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎస్ఏపి ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఎస్ఏపికి మినిమం 16 GB ర్యామ్ ఉండాలి, 1 TB హార్డ్ డిస్క్ ఉండాలి. సేమ్ లైక్ అవన్నీ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీ డెవలపర్ టీం మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దానికి తగ్గట్టు ఇక్కడ మనము ఒక సర్వర్ని లాంచ్ చేసి వాళ్ళకి ఇస్తాం. అది ఎలా లాంచ్ చేస్తామంటే, లాంచ్ ఇన్స్టాన్స్ నేమ్ సరాస్ సర్వర్ అని ఇచ్చా నేమ్.
ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? అమెజాన్ లైనెక్స్ కావాలన్నా, మ్యాక్ ఓఎస్ కావాలన్నా, ఉబుంటూ కావాలన్నా, లేదా విండోస్ కావాలన్నా, రెడ్ హ్యాట్ కావాలన్నా, ఓఎస్ ఏది కావాలి? ఆ ఓఎస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు విండోస్ కావాలంటే విండోస్, ఉబుంటూ ఫ్లేవర్ అంటే లైనెక్స్ అనమాట. ఇది కావాలన్నా ఉబుంటూ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్ ఓఎస్ ఐడియా ఉంటుంది అనుకుంటా, ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి, యాపిల్ యూజ్ చేసే వాళ్ళకి మ్యాక్ ఓఎస్ అది సెలెక్ట్ చేసుకోండి. నేనేం చేస్తున్నా ఈ క్లాస్లో లైనెక్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నా, లైనెక్స్. వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దామా, ఏఎంఐ అంటే ఏంటి ఇవన్నీ. ఇక్కడ T3 మైక్రో చూడండి, ఇక్కడ T3 మైక్రో అనేది ఫ్రీ టైర్, T3 స్మాల్ అనేది ఫ్రీ టైర్, ఓన్లీ ఫ్రీ టైర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వేరే ఇద్దు. T3 మైక్రో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ పేర్ అమ్మ. కీ పేర్ అంటే ఏంటంటే మీరు AWS అకౌంట్లో సర్వర్ లాంచ్ చేస్తున్నారు. ఆ సర్వర్కి మీ యొక్క లోకల్ సిస్టమ్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం? ఏదో ఒక కనెక్టివిటీ అయితే ఉండాలి కదా, ఏదో ఒక కీ అయితే ఉండాలి కదా. ఆ కీని ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మీ యొక్క లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మీ యొక్క AWS అకౌంట్ ఉన్న సర్వర్కి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీకు మీ యొక్క లోకల్ సిస్టంలో ఏదో ఒక కీ ఉండాలి. ఆ కీని ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఏ న్యూ కీ పేర్ నేమ్ వచ్చి సరాజ్ అని ఇచ్చా. .pem ఫార్మాట్లో వస్తుంది. ఓకే, .ppk ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనే చెప్తా కాసేపు ఉన్నాక. క్రియేట్ ఏ కీ పేర్ చూడండి, ఆటోమేటిక్గా సరాజ్ .pem అనే కీ పేర్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ అదే సెలెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెట్వర్క్ సెట్టింగ్స్. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసాం చూడండి, VPC సబ్నెట్స్ అవన్నీ ఇక్కడ అసైన్ చేస్తాం. ఈ స్టెప్లో ఎడిట్, సెలెక్ట్ యువర్ VPC. చూడండి, ఇక్కడ సబ్నెట్ 1 సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఆటో అసైన్ అయిపోయి ఎనేబుల్ అయింది. అదే ఇప్పుడు నేను సబ్నెట్ 3 సెలెక్ట్ చేస్తే డిజబుల్ ఉంది చూడండి. ఎందుకు? సబ్నెట్ 3 మనం క్రియేట్ చేసేటప్పుడు మనం ఎనేబుల్ చేయలేదు. మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపించేదానికి. సబ్నెట్ 2 సెలెక్ట్ చేద్దాం, ఎనేబుల్లో ఉందా? సబ్నెట్ 3 అయితే డిజబుల్లో ఉంది. దీన్ని మళ్ళీ మీరు మాన్యువల్గా ఎనేబుల్ చేయాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్క్ ప్రెజర్లో ఇక్కడ మాన్యువల్గా ఎనేబుల్ చేయకపోతే ఆ సర్వర్ మీరు క్రియేట్ చేసిన నో యూజ్. కాబట్టి సబ్నెట్ 1 సెలెక్ట్ చేశా. ఇక్కడ చూడమ్మా, క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. మీ కాడ సెక్యూరిటీ గ్రూప్ లేకపోతే ఇక్కడ క్రియేట్ చేయండి, ఉంటే సెలెక్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. క్లియర్. బై డిఫాల్ట్ ఏదో పిక్ చేసుకుంటుందా? సెక్యూరిటీ గ్రూప్ నేమ్ రిక్వైర్డ్. ఆల్రెడీ మన కాడ ఉంది కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ అదే తీసుకుంటున్నాం, కొత్తది క్రియేట్ చేయట్లేదు. సెలెక్ట్ సరాజ్ సెక్యూరిటీ గ్రూప్. క్లియర్, సింపుల్ అమ్మా. ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. దీనికంటే సపరేట్ సెక్షన్ ఉంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైం చేసాం మనం. ఒక సర్వర్ లాంచ్ చేస్తున్నా, ఆ సర్వర్ నేమ్ ఇచ్చాను, అండ్ దెన్ ఓఎస్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కీ పేర్ క్రియేట్ చేశాను. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఎనఫ్. లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, వ్యూ ఆల్ ఇన్స్టాన్స్. చూడండి, ఇక్కడ సర్వర్ క్రియేట్ అయింది. నేమ్ ఏంటి? సరాజ్ సర్వర్. దీని యొక్క నేమ్ మార్చుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన నేమ్ అనేది మార్చుకోండి. ఓకే, వన్స్ ఈ సర్వర్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఈ సర్వర్ యొక్క ఇన్స్టాన్స్ ఐడి, సర్వర్ ఐడి క్రియేట్ అయింది. అలాగే ఈ సర్వర్కి పబ్లిక్ ఐపీ క్రియేట్ అయింది. అండ్ దెన్ ప్రైవేట్ ఐపీ ఏమి ఇచ్చాం మనం? 10.0.1.0/24 ఇచ్చాం కదా. ఇక్కడ ఏమి తీసుకుంది? 0 నుంచి 255లో ఏదో ఒకటి పిక్ చేసుకుంటుంది. ఇక్కడ
బై డిఫాల్ట్గా 6ని పిక్ చేసుకుంది. అలా కాదు నాకు పర్టికులర్గా ఒక ఐపీ అడ్రస్ కావాలంటే అది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకే.